బీఈడీలు చదివిన వాళ్ళకి బిఎస్సి అయ్యాక ఇక్కడ మన రాష్ట్రంలో ఉద్యోగాలు ఇస్తారు. బెంగాల్లోనేమో మన వాళ్ళు అయితే చాలు ఇంటర్మీడియట్ తప్పినటువంటి వాళ్ళకి కూడా ఉద్యోగాలు ఇచ్చేసింది మమతా బెనర్జీ. ఆ మధ్యన సుప్రీంకోర్టు, హైకోర్టు దాన్ని తప్పుపడితే సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు కూడా వాళ్ళందరినీ ఉద్యోగాలను తీసేయమంటాం, దాని మీద మళ్ళీ స్టే, మళ్ళీ తొలగింపు ఇవన్నీ నడుస్తున్నాయి. అదే అక్కడ అట్లాంటి దరిద్రం ఉంది. డబ్బులు ఇస్తే లేకపోతే మన పార్టీ కార్యకర్తలు అయితే ఉద్యోగాలు ఇచ్చేయడం, ఆ చదువులు సరిగ్గా రాక అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఇంటర్నేషనల్ పోటీ పడలేక ఎప్పటికీ అక్కడే బతుకుతున్న దరిద్రం ఉంది. ఇప్పుడు మమతా బెనర్జీ గవర్నమెంట్ బర్త్ సర్టిఫికెట్లకు సంబంధించిన కుంభకోణం బయటకు వచ్చింది. హఫీజుర్ రెహమాన్ హల్దార్ అసలు పుట్టక ముందే బర్త్ సర్టిఫికెట్ వచ్చేసింది. డైమండ్ హార్బర్ మోడల్లో జరుగుతున్నటువంటి వ్యవహారం. ఇప్పుడు ఇట్లాంటి వాటి మీద ఈ బర్త్ సర్టిఫికెట్లకు సంబంధించినటువంటి కుంభకోణాలు బోలెడని వెలుగులోకి వస్తున్నాయి. ఎవరైతే ఇతర రాష్ట్రాలు అంటే దుబాయ్, మన దాన్ని ఏమంటారు, బర్మా నుంచి తర్వాత బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి వాళ్ళకి భారతదేశంలో బెంగాల్లో పుట్టినట్టుగా అనేక మందికి సర్టిఫికెట్ రావడం ఇట్లాంటి కుంభకోణాల కారణంగానే తెలుస్తున్నారు.